నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు, ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, మండల వ్యవస్థ ఎన్టీఆర్ ఘనతేనన్న సీఎం. మహానాడు ఒక గ్రాండ్ తెలుగు సెలబ్రేషన్ అని మంత్రి లోకేష్ అభివర్ణన. ప్రపంచంలో తెలుగువారు ప్రథమ స్థానంలో నిలవాలన్నదే లక్ష్యమని స్పష్టీకరణ. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనతో అరాచకం సృష్టిస్తున్నారన్న మాజీ మంత్రి విడుదల రజని. తప్పుడు కేసులతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలివచ్చిన అధికార యంత్రాంగం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పలు సినిమా థియేటర్లో అధికారుల తనిఖీలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని, సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే 3 ప్రాథమిక అవసరాలు తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించిన ధీరోదాత్తుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం పలికిన దార్శకునికుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆ మహనీయుడి ఆశయాలను, సంకల్పాన్ని నెరవేర్చడానికి తామంతా అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు. తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ మహానాడుకు సంబంధించిన ఒక గ్లిమ్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియో ద్వారా మహానాడు ఉత్సాహాన్ని, ప్రాధాన్యతను ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేశారు. ఇందులో మహానాడు తొలి రోజు విశేషాలను పంచుకున్నారు. మహానాడు కేవలం ఒక కార్యక్రమం కాదని, అదొక వైబ్రేషన్ అని, గ్రాండ్ తెలుగు సెలబ్రేషన్ అని అభివర్ణించారు.
ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాల్సిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో అరాచకం సృష్టిస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. నరసరావుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ పోలీసులను కేవలం రాజకీయ కక్ష సాధింపులకు వాడుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై జంట హత్యల కేసును బనాయించడం ఈ దుర్మార్గ పాలనకు పరాకాష్ఠగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజకీయ ఒత్తిళ్లతో గీత దాటి వ్యవహరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏడాదిగా రెడ్ బుక్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ప్రతి జిల్లాలో అమలవుతుందో, ఏ విధంగా రెడ్ బుక్ వల్ల ఎస్పెషలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యాక్టివిస్టులు, ఫాలోవర్లు, నాయకులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్, అక్కడి నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా ఏ విధంగా అక్రమ కేసులకు, అలాగే ఇల్లీగల్ అరెస్టులు, ఏ విధంగా జైళ్లలో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఏడాదిగా చూస్తూనే ఉన్నారు. మరి అలాంటిదే రెడ్ బుక్ పాలనలో ఈరోజు పరాకాష్ఠ మన పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి రెండు టీడీపీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు, అంటే రెండు వర్గాలు కూడా గుండ్లపాడు గ్రామంలో ఇద్దరు టీడీపీకి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు వల్ల మరి ఎప్పటి నుంచో మరి వాళ్ళ మధ్య ఈ ఆధిపత్య పోరులో భాగంగా ఏం మనస్పర్ధలో ఏంటో మనము అది పక్కన పెడితే, అది చివరికి వాళ్ళ యొక్క ఆధిపత్య పోరు ఏ విధంగా కూడా ఒక డబుల్ మర్డర్కి దారితీస్తుందో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. మరి ఈ మర్డర్కి సంబంధించి మనం చూసినట్టయితే ఏదైతే వెంకటరామయ్య అని ఉన్నారో వారు ఈ వెంకటేశ్వర వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వెంకటేశ్వర్లు గారిని, అలాగే కోటేశ్వరరావు గారిని పెళ్లికి వెళ్ళి వస్తుండగా మరి దారిలో ఏ విధంగా చంపారు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ఇన్సిడెంట్ అయినటువంటి ఎంబటే మన జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు అక్కడికి వెళ్ళి, ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి స్వయాన మన జిల్లా ఎస్పీ గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో, చనిపోయిన వారు మరియు చంపిన వారు ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన వారే అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు ఎంబటే ప్రిలిమినరీ ఎంక్వైరీలో అక్కడికి వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే చనిపోయిన వారికి మరియు తోట చంద్రయ్య కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి, బంధుత్వం లేదని చెప్పి హత్య చేయడానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టుగా మన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పారని స్పష్టంగా వారి యొక్క స్టేట్మెంటే నేను చెప్తా ఉన్నా. వాడి యొక్క వీడియో బయట కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో స్పష్టంగా చనిపోయిన వారు మరియు చంపిన వారిద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. అంటే ఇక్కడ నాకు తెలిసి వెంకటేశ్వర్లు గారు ఎవరైతే చనిపోయి ఉన్నారో, నాకు తెలిసి 3 దశాబ్దాలుగా ఆ టీడీపీ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి. అలాగే ఈ చంపినటువంటి వారు కూడా ఎప్పటి నుంచో కూడా అదే పార్టీలో మరి యాక్టివ్గా ఉండి వాళ్ళంతా కూడా మొన్న ఎలక్షన్ యాక్టివ్గా చేసినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు వాళ్ళ యొక్క ఆధిపత్య పోరులో భాగంగా హత్య దాకా వెళ్ళి దీన్ని ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వాళ్ళ బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని మరి ఇందులో వాళ్ళకి సంబంధం ఉందని ఈ కేసులో వాళ్ళని చేర్చడం, వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం అనేది ఎంత దారుణమో ఒకసారి చూడండి. మొదట్లో ఈ హత్యకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కానీ, ఎస్పీ గారు వెళ్ళడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా ఇది రాజకీయ కక్షల వల్లే, టీడీపీలోనే వాళ్లకు ఉన్నటువంటి గొడవల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆడలతో సైతం చెప్పారు. ఏదైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చినా దేనికైనా కూడా మా నిజాయితీయే మా నమ్మకం, మా నాయకుడు సిద్ధాంతమే, మా పార్టీయే, మాకున్నటువంటి
మా కార్యకర్తల కమిట్మెంటే ఈరోజు మా అందరికి కూడా మమ్మల్ని ఇంకా కూడా నిలబెడుతుంది. మేము ఇంకా ధైర్యంగా అడుగేస్తాము. మీరు ఇలాంటివి ఎన్ని పెట్టుకున్నా, ఎన్నిట్లో మమ్మల్ని ఏం చేయాలని చూసినా ప్రధానికి వన్ డే మీ అంతా కూడా యూఆర్ ఆల్ ఆన్సరబుల్, యూఆర్ ఆల్ అకౌంటబుల్. ఖచ్చితంగా కూడా ఒక సమయం వచ్చినప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పుకునేటువంటి రోజులు వస్తాయి. ఖచ్చితంగా తెస్తాము. ఎక్కడా కూడా మా పోరాటం ఆపమని చెప్పి స్పష్టంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.